హాయ్ ఫ్రెండ్స్, హలో, బాగున్నారా అందరూ? ఈరోజు మా నల్గొండ స్పెషల్ చేపల పులుసు పెడుతున్నానండి. చూడండి ఎలా చేద్దాము ఏంటి అనేది. చేపల కూర చేస్తున్నానండి. ముందుగా కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో ముందుగానే కట్ చేసుకున్నాం 4 ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నానండి. 4 ఉల్లిగడ్డలు ఫస్ట్ కొంచెం వేసేసుకుందాం. వేసేసుకున్న తర్వాత కొంచెం అవి వేగుతుంటాయి కదండి, ఒకసారి కలిపేసుకున్నాం. తర్వాత కొంచెం దాల్చిన చెక్క వేస్తున్నాను. చూడండి, ఉల్లిగడ్డలు మాడిపోకుండా కొంచెం కలుపుకుంటూ ఉండాలి. బగారాకు వేసానండి, ఒక 4 బగారాకు తెలుగు వేసేసాను. చూడండి, అలానే కొంచెం ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను. కొంచెం మాడిపోకుండా కలుపుకోవాలి. ఒక 5-6 వెల్లుల్లి రెప్పలు వేసాను. చూడండి, వెల్లిపాయలు చూడండి, కొంచెం అలా మనకు రెడ్డిష్ రాగానే అవి తీసేసుకుంటున్నానండి. తీసి మనం మిక్సీలో వేసుకున్నాము. ఇప్పుడు కర్రీ ఎలా చేయటము చూద్దామండి. ముందుగా మనం ఆయిల్లో వేపింది ఏంటంటే అది మిక్సీకి వేసి పేస్ట్ చేసుకోవాలండి. చూడండి, కొంచెం కరివేపాకు వేస్తున్నాను. మళ్ళీ పేస్ట్ వేస్తున్నాం. కొంచెం అంతా కలిపేలాగా నీట్గా కలిపేసుకోండి. ఇది మన నల్గొండ స్పెషల్ అండి. ఎలా చేస్తున్నాను ఏంటి అనేది మీకు కామెంట్ రూపంలో పెట్టండి. ముందుగా ఏదైతే మిక్సీకి వేసుకున్నామో ఆ మిక్సీకి వేసుకున్న మసాలా వేస్తున్నానండి. ముందుగా ఫస్ట్ మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా, అది మిక్సీకి వేసుకున్నాను. దాంట్లో కొంచెం ఏమి యాడ్ చేశానంటే ఒక 3 టమాటాలు కూడా యాడ్ చేశానండి. 3 టమాటాలు వేసాను. 3 టమాటాలు వేసి మిక్సీకి వేసాను. మిక్సీ తీసేసుకొని దాన్ని మసాలాను వేసేసుకున్నామండి. చూడండి, మొత్తం ఒకసారి కలుపుకున్నాము. ఇందువల్ల ఆనియన్ కూడా వేసాను కదా, అంతా కలిపేలాగా కొంచెం నీట్గా కలిపేసుకున్నామండి. మొత్తం అంతా కొంచెం ఒక 2 to 5 minutes వరకు ఈ మసాలా ఏదైతే మనం ఫస్ట్ టమాటా కూడా వేసాం కదా, అది కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలి. దానికోసం అని చెప్పేసి 2 to 5 minutes వరకు దాన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోండి. కొంచెం రెడ్డిష్ వచ్చేలాగా అయ్యేంత వరకు దాన్ని చూసుకొని అడిగి మాడిపోకుండా కలుపుతుందండి. అప్పుడు మీరు చూస్తున్నారు కానీ చూసి వదిలేస్తున్నారు. చూడండి, ఒకసారి మీరు కూడా కామెంట్స్ పెడితే ఇది ఎక్కడి వరకు వెళ్తుంది, ఎంతవరకు వెళ్తుంది, ఎవరెవరు చూస్తున్నారో నాకు తెలుస్తుంది. కొంచెం పసుపు వేసుకున్నామండి. పసుపు వేసుకున్నాను. ఎక్కడి వరకు వెళ్తుంది, ఏం జరుగుతుంది ఏంటనేది నాకు కూడా తెలుస్తుంది కదండి. ఎవరెవరు చూస్తున్నారు, ఇంకేమైనా మిస్టేక్స్ ఉంటే లేదంటే మీకు ఇంకేమైనా స్పెషల్గా తెలిసింది ఉంటే అది కూడా చెప్పండి. అలా చేస్తాను నేను కూడా. కొంచెం పుదీనా వేసుకున్నామండి. నేను ఎక్కువ వేయట్లేదు, కొంచెం వేస్తున్నాను. పుదీనా కూడా ఒక 4-5 రెప్పలు తెంపేసాను. ఎందుకలా కలుపుకున్నాను ఎక్కువసార్లు అంటే ఇది మాడిపోతున్నాను కాబట్టి మాడిపోతే మనకు ఆ టేస్ట్ అనేది రాదు, ఆ ఫ్లేవర్ అనేది అసలు రాదు. కాబట్టి మాడిపోకుండా ఉండటానికి కలుపుకున్నాను.
ముందుగానే ఉప్పు పెట్టుకున్న జీలకర్ర మెంతులు వడేస్తున్నామండి. కొంచెం ధనియాలు కూడా వేసాను. ధనియాలు జీలకర్ర మెంతులు కలిపి ఆల్రెడీ పొడి పట్టి పెట్టుకున్నాను, వేసానండి. కొంచెం ధనియాల పొడి ఎక్కువ, ధనియాలు కొంచెం ఎక్కువ వేసి పట్టుకున్నానండి. చూడండి, కొంచెం మసాలా వేస్తున్నాను, గరం మసాలా కలుపుతున్నానండి. చూడండి, నేను ఒక 2 minutes ఆపేసరికి కొంచెం అరగంటినట్లు అనిపిస్తుంది కదా, అందుకోసం ఎక్కువసార్లు కలుపుకుంటాను నేను. చూడండి, ఈ చేపల కర్రీ అనేది కొంచెం అందరికీ చేపలు అనేసరికి ఉండటానికి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. కారం వేసుకున్నామండి, కొంచెం కారం వేసాను. సరిపోయేంత కారం ఎంత పడుతుంది అనేది మీకు కూడా తెలుసు. చూడండి, ఎంత అయితే తినగలుగుతారో, కొంచెం ఎక్కువ తినేవారు ఉన్నారు, కొంచెం తక్కువ తినేవారు ఉన్నారు. సరిపోయేంత కారం వేసేసుకోండి, సరిపోయేంత. మీరు ఎంత తినగలుగుతారో అంత కారం వేసుకోండి. మొత్తం అంతా కలిసేలా కలుపుకుందాం నీట్గా. కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ముందుగానే చింతపండు నానబెట్టుకున్నానండి, చింతపండు రసం పోసుకుంటున్నాను. చూడండి, చింతపండు రసం వేసేసుకుందాం. మొత్తం చింతపండు రసం కలిసేలాగా, మొత్తం మసాలా అంతా కలిసేలాగా నీట్గా కలిపేసుకుందామండి. నీట్గా కలుపుకొని పెట్టుకున్నాం. కొన్ని వాటర్ కూడా వేస్తున్నాను. మనకి ఎంత గ్రేవీ కావాలనేది దాన్ని బట్టి మనం వాటర్ అడ్జస్ట్ చేసుకుని వేసుకుందామండి. నేను కొంచెం గ్రేవీ కోసమే పెట్టాను. చూడండి, కొద్దిసేపు అది మసాలాగానే దాన్ని ఒక్కసారి కలిపేసుకొని దాంట్లో ముందుగానే కడిగి పెట్టుకున్న చేపలను వేసుకున్నాం. చూడండి, వాసన అయితే అద్భుతంగా వస్తుంది, చాలా అంటే చాలా అద్భుతంగా వాసన వస్తుంది. చూడండి, ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చేపలు. చేప ముక్కలు వేసేసుకున్నాము. మొత్తం చేపలు ఏంటంటే మనం వేసుకున్నప్పుడే కొంచెం ఇలా ఫ్రీగా వేసుకోవాలండి. అంటే ఒకదాని మీద ఒకటి వేయకుండా కొంచెం మొత్తం బౌల్ చుట్టూ నీట్గా పేర్చినట్టుగా వేసేసుకుంటే పీసెస్ అనేది కుళ్ళుగా అవ్వవు, అంటే విడిపోవు. ఏ పీస్కి ఆ పీస్ ఉంటుంది, చాలా మంచిగా వస్తుంది. పీసెస్ విడివిడిగా మంచిగా వస్తాయండి. ఒక్కసారి ఆ పీసులన్నీ వేసుకున్న తర్వాత ఇలా ఆ గ్రేవీలో మొత్తం మునిగిపోయేలాగా కొంచెం అడ్జస్ట్ చేద్దాము. మొత్తం అన్నీ సెట్ చేసింది. ఎందుకంటే ముందుగా ఇప్పుడు వేయగానే కలిపేస్తే ఏం కాదు, మనం 2 minutes తర్వాత కలిపినా కూడా పీసెస్ అన్నీ ఇట్లా విడివిడిగా అయిపోతాయి, బాగోదు తినడానికి. సో అందుకోసం అని చెప్పేసి నేను విడివిడిగానే వేసాను. చూడండి, ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది. అంటే లైక్ మనకు వితిన్ 5 to 10 minutesలో ఫిష్ బాయిల్ అయిపోతుందండి. ఎక్కువ టైం కూడా ఏం పట్టదు, మోస్ట్లీ 5 minutes అయిపోతుంది. హై ఫ్లేమ్లో పెడితే కొంచెం మనం
సిమ్లో పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ వరకు ఉంచుకోవాలి. ఉంచుకుంటే మనకు పీస్లకి అనేది ఈ మసాలా అంతా బాగా పట్టేస్తుంది. 5 మినిట్స్లో పీస్ ఉడికిపోతుంది. కాకపోతే ఏంటంటే మనం ఒక 15 మినిట్స్ వరకు సిమ్లో పెట్టేసుకొని ఉంచుకోవాలి. నేను ఆల్రెడీ చేశానండి, సిమ్లో పెట్టి ఉంచాను. కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసాను. ఫిష్ కలిపేది ఏమి ఉండదు కాబట్టి నేను కలపట్లేదు. చూడండి, చేపల కూర రెడీ అయిపోయింది. రండి తినేద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.